మన గీతలో చెప్పింది ఏంటి కృష్ణుడు? గాలి నేనే, సర్వం నేనే, దైవం నేనే, అన్నీ నేనే. మీరు ఏం పూజించినా అది నాకే పూజ చెందుతుందని. వాళ్ళు క్రిస్టియానిటీ పూజించినా, ముస్లింని పూజించినా ఎండ్ ఆఫ్ ద డే అది చెందేది ఒక దేవుడికే కదా. ఇప్పుడు మనం ఎందుకు నిరూపించుకోవాలి ప్రతిసారి? ఇది మా దేవుడే గొప్ప, మన సనాతన ధర్మమే గొప్ప అని ఎందుకు నిరూపించుకోవాలి? అసలు మనకంటే కోరిక లేదే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మీరు అన్నట్టే ఇది అసలు మనకు ఆ కోరిక లేదు, వాళ్ళకుంది ఆ కోరిక. ఇదంతా మా దేవుడు మాదే అనేటువంటి దంభం వాళ్ళకుంది, మనకు లేదే. ఇప్పుడు ఉదాహరణకి ఎవరైనా హిందువులకు సంబంధించి ఒక పేటకి వెళ్ళి ఈయనొక్కడినే నమ్మాలి, ఈయనే నిజమైనడు అని ఎక్కడన్నా చెప్పడం చూసా? ఓ శివుడు ఫోటో పట్టుకెళ్ళి కానీ, ఓ రాముడు ఫోటో పట్టుకెళ్ళి కానీ, ఓ అమ్మవారి ఫోటో పట్టుకెళ్ళి కానీ, అలా ఎక్కడైనా వేరే మతస్థుల దగ్గరికి వెళ్ళి అలా మనం ఎక్కడైనా చేయడం చూసా? అసలు మనకు ఆ కోరిక లేదు. మనం చర్చిలో మసీదులో కూడా దేవుడు ఉన్నాడని ఫీల్ అయ్యేంత పెద్ద హృదయం కలిగిన వాళ్ళం మనం కదా కదా. అవును, అది మన బ్రాడ్నెస్. ఇప్పుడు మనకి బ్రాడ్నెస్ ఉంది, వాళ్ళకి గాడ్నెస్ లేదు, బ్రాడ్నెస్ లేదు. వాళ్ళు ఏమంటాడు, మాతోటే కరెక్ట్ అంటాడు. ఇప్పుడు నువ్వు ఒక ఆఫీసులో పనిచేస్తూ అక్కడ జీతం తీసుకుంటూ అక్కడ తింటూ వాళ్ళ కార్డు వాడుకుంటూ దానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడితే నిన్నేమంటారు? అది తప్పే, నిజం. లత్కోర అంటారు. అదే వాళ్ళు అంతే. వాడు సర్టిఫికెట్లో ఏంటి, హిందూ, పేరేంటి, హిందూ దేవుడి పేరు, క్యాస్ట్ వాడుకుంటాడు, పేరు వాడుకుంటాడు, ఇవన్నీ వాడుకుని ఆడ ఏమంటాడు, అబ్బాయి మావాడే నిజమైన అంటాడు. సో ఇక్కడ దాన్ని మనం ఇక్కడ ఈ అనైతికతను వ్యతిరేకిస్తున్నాం. సో అదే నేను అదే కాదన్నా, ఇప్పుడు నువ్వు టీవీ5 కదా, నీకు నచ్చలేదు అనుకో వదిలేయి, టీవీ 55కి వెళ్ళు, లేదా 555కి వెళ్ళు, 45కి వెళ్ళు, ఎవడొద్దన్నాడు? దీంట్లో ఉంటూ దీన్ని కామెడీ చేయకు. సో మీరు వ్యతిరేకించేది వాళ్ళు వాడుతున్న అనైతికత, అనైతికత, అనైతికత. ఇఫ్ దెర్ ఇస్ నో మొరాలిటీ, హౌ యూ కెన్ టాక్ అబౌట్ రిలీజియాసిటీ ఆర్ స్పిరిచువాలిటీ?